ఈరోజు మనం మోస్ట్ అవైటెడ్ మూవీ కన్నప్ప గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ చూసిన తర్వాత నా మైండ్లో ఒకటే థాట్, ఎప్పుడెప్పుడు చూస్తామా అని. ఫైనల్లీ సినిమా చూశాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ది రివ్యూ. సో కథ అందరికీ తెలిసిందే. కన్నప్ప అంటే తిన్నడు కథ. ఒక వేటగాడు, తిన్నడు. దేవుడిపై అస్సలు నమ్మకం లేనివాడు. అలాంటివాడు ఒక శివలింగాన్ని చూసి ఎలా భక్తుడిగా మారాడు, ఆ భక్తి ఎలాంటి త్యాగానికి దారితీసింది, ఇదే ఈ సినిమా కథ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సినిమాకి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి అంటే అది విష్ణు మంచుగారికి. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తిన్నడుగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చూపించారు. ఒకే టేక్లో చెప్పే ఒక ఎమోషనల్ మోనలాగుంది. అది సినిమాకే హైలైట్. అబ్బా, ఆ సీన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎంత ఇన్వెస్ట్ చేశారో ఈ క్యారెక్టర్లో. ఇక సెకండ్ హాఫ్లో గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన డార్లింగ్ ప్రభాస్ గారే. రుద్రుడి పాత్రలో ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ఆ సీన్స్లో హ్యూమర్, విస్డమ్ అన్నీ కలగలిపి అద్భుతంగా చేశారు. విష్ణు, మోహన్ బాబు గారితో ఆయన సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. ఆ స్పిరిచువల్ జర్నీకి చాలా డెప్త్ యాడ్ అయింది. తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ అయితే అబ్బా, ఎమోషనల్గా పిండేస్తుంది. ఆ త్యాగం చూస్తే గుండె బరువెక్కిపోతుంది. అక్షయ్ కుమార్ మరియు కాజల్ అగర్వాల్ చిన్న రోల్స్ అయినప్పటికీ వాళ్ల ప్రెజెన్స్ మాత్రం బాగా అనిపించింది. మోహన్ బాబు గారు చాలా హుందాగా నటించారు. మోహన్ లాల్ గారి రోల్ చిన్నదే అయినా విష్ణుగారితో ఆయనకి ఉన్న ప్రీఇంటర్వెల్ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ప్రీతి ముకుందన్ కూడా బాగా చేసింది. శరత్ కుమార్ గారు తన పాత్రకు న్యాయం చేశారు. ఇప్పుడు మైనస్ పాయింట్స్ కూడా మాట్లాడుకుందాం. కథ మనకు తెలిసిందే కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ చాలా అవసరం. కానీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాతే కథ పుంజుకుంటుంది. తిన్నడుకే తన తండ్రితో, భార్యతో ఉన్న రిలేషన్షిప్స్ సరిగా చూపించలేదు. ఆ ఎమోషనల్ బాండ్స్ ఇంకాస్త బలంగా ఉంటే ఆడియన్స్ క్యారెక్టర్స్తో ఇంకాస్త కనెక్ట్ అయ్యేవారు. ఆ అమాయకత్వం, శివుడిపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఇంకా ఎమోషనల్ సీక్వెన్సెస్తో చూపించవచ్చు. మోహన్ బాబు గారి పాత్రకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది, కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. అలాగే మధుబాల, బ్రహ్మానందన్ లాంటి చాలామంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అసలు ఎందుకు ఉన్నారో అర్థం కాదు. వాళ్ల పాత్రలకి ప్రాధాన్యత లేదు. కొన్ని యాక్షన్ సీన్స్ బెటర్గా చేయొచ్చు. విఎఫ్ఎక్స్ కూడా సినిమా స్కేల్కి తగ్గట్టుగా లేదు. ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఉంటే బాగుండేది. స్టెఫెన్ దేవస్సి మ్యూజిక్ డీసెంట్గా ఉంది, కాని కొన్ని రొమాంటిక్ సాంగ్స్ కథకు అడ్డు తగిలాయి. ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్గా ఉండాల్సింది. ఓవరాల్గా చూస్తే కన్నప్ప ఒక మంచి భక్తిరస చిత్రం. తిన్నడి కథను ఈ జనరేషన్కి చెప్పాలనే టీం ప్రయత్నం మెచ్చుకోదగనది. విష్ణు మంచుగారి వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇది. ప్రభాస్ ఎంట్రీ సినిమాకి పెద్ద ప్లస్. కొన్ని మైనస్ పాయింట్స్, ముఖ్యంగా స్లో ఫస్ట్ హాఫ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో సినిమా పుంజుకుని ఒక మంచి క్లైమాక్స్తో ముగుస్తుంది. ఇంకొంచెం ఎమోషనల్ డెప్త్, టైట్ నెరేషన్ ఉంటే ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్లేది. కానీ ఒక డీసెంట్ డివోషనల్ డ్రామాగా, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమాగా కన్నప్ప నిలిచిపోతుంది. మరి మీరు సినిమా చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.